నడిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆత్రులముగా సేవింతుము, ఆత్రులముగా సేవింతుము. ఇచ్చిన కృపకై నిన్ను శ్లాఘించు యేసు ప్రభువా, నిన్ను శ్లాఘించు యేసు ప్రభువా, స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికే, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికే, శాంతి సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికే, ఇంతవరకు సువార్తలో సాయపడిన యేసుక్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా. ప్రీతితో ప్రభుని చెరుడి, ప్రభుల ప్రభువే, రాజుల రాజువే, ప్రభువు తండ్రుడే. ప్రీతితో ప్రభుని చెరుడి, ప్రభుల ప్రభువే, రాజుల రాజువే, ప్రభువు తండ్రుడే. రండి రండి నయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి నయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. ప్రయాసపడి భారము మోయువారా అతి ప్రేమతో నాహ్వానించెను. ప్రయాసపడి భారము మోయువారల్ అతి ప్రేమతో నాహ్వానించెను. భారమంతా పారదును విశ్రాంతినిచ్చును. వేగమేరము ఈ మాట నిక్కము. భారమంతా పారద్రోలును విశ్రాంతినిచ్చును. వేగమేరము ఈ మాట నిక్కము. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. పాపపు జీతము నరకం, ఓ పాపినికి కదికెవరు. పాపపు జీతము నిత్య నరకం, ఓ పాపినికి కదికెవరు. నిత్య జీవమియవచ్చెను, నీ కొరకు వచ్చెను, తన ప్రాణమిచ్చెను, నిన్ను రక్షింపను. నిత్య జీవమియవచ్చెను, నీ కొరకు వచ్చెను, తన ప్రాణమిచ్చెను, నిన్ను రక్షింపను. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. మాయలోకము మోసము చేసే, మరణ సమయము సమీపించెను. మాయలోకము మోసము చేసే, మరణ సమయము సమీపించెను.
తన్ను చేరు వారినెవరిన్ ధృవీకరించడు, నిన్ను వేయడు, ఈ మాట నిగ్మము. తన్ను చేరు వారినెవరిన్ ధృవీకరించడు, నిన్ను త్రోసివేయడు, ఈ మాట నమ్మము. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెన్. క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెన్. నీదు దోషమంతటికై రక్తము కాచెను, శిక్షను పొందెను, శ్రీయేసుని చేరుము. నీదు దోషమంతటికై రక్తము కాచెను, శిక్షను పొందెను, శ్రీయేసుని చేరుము. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. పాపులారా పరుగిడి రండి, పాపుల మిత్రుడు యేసుని చేరుడి. పాపులారా పరుగిడి రండి, పాపుల మిత్రుడు యేసుని చేరుడి. శక్తితో నిన్ను రక్షించును, సంతోషమిచ్చును, సందేహపడకు, సువార్త నమ్ముము. శక్తితో నిన్ను రక్షించును, సంతోషమిచ్చును, సందేహపడకు, సువార్త నమ్ముము. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. నీదు పాపమునంతటిని నీవు నిక్కముగా నొప్పుకొనినా, నీదు పాపమునంతటిని నీవు నిక్కముగా నొప్పుకొనినా, ఆయనే తన రక్తముతో కడుగును, ప్రేమతో కాపాడు, నేర్పుతో కరుణాశక్తితో. ఆయనే తన రక్తముతో కడుగు, ప్రేమతో కాపాడు, నేర్పుతో కరుణాశక్తితో. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే, రాజుల రాజువే, ప్రభువునతడే. ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే, రాజుల రాజువే, ప్రభువునతడే. రండి రండి రయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసు రక్షకునిగా అంగీకరించుడి. భలే భలే మాట, భలే భలే మాట, బంగారు మాట,
బైబుల్లో మాట యేసు మాట పల్లె పల్లె మాట బంగారు మాట బైబుల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే పాలే మాట బంగారు మాట బైబుల్లో మాట యేసు మాట భలే పాలే మాట బంగారు మాట బైబుల్లో మాట యేసు మాట. శరభవన ప్రార్థన చేస్తాను రండి. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నమ్మదగిన మా దేవ, మీ స్తోత్రాలు. ఈ ఉదయకాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు ప్రేమించి మీ అనేక గల్లీల్లో కూడా దేవుని యొక్క సువార్తను అందించబడింది. మరి చెప్పని మాటలు, ఇచ్చిన పత్రికలు, చిన్న పత్రికలు, బైబిళ్ళు, పుస్తకాలు ఎన్నో అమ్మారు. ఎవరైతే ఇంకా చీకట్లో ఉన్నారో, సాధారణ అధికారం కింద లోకంలో కట్టులో బతకాలు ఉన్నారు, వారందరూ కూడా మరి సాధారణ అధికారం దేవుడి వైపుకి చీకటి వెలుగులోనికి ఆకర్షించబడడానికి మీరు కాలం జరిగించండి. జరిగిన పరిస్థితి నీరు కట్టి పని చేయండి. దీనిలో ప్రయాసపడం ప్రియులను దీవించండి. ఈ సందర్భంలో మా ప్రియ కుటుంబంలో ఈ విధంగా కొద్ది నిమిషాలు మీరు ఏర్పాటు చేసిన ఆది సందర్భంగా మరి మీ దాసులు నిలిపి ఇచ్చే లేఖల భాగాలు మేము జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా, మరి గత సంవత్సరం దేవుడు మనవుడు తప్పించాడు, అందుకు వందనాలు. ద్రాక్ష ఆపరేషన్లో ప్రభు సహాయం చేశారు, అందుకు వందనాలు. ద్రాక్ష జాను వివాహమై 2 సంవత్సరాలు ప్రభు కాపాడని కూడా వందనాలు. కుటుంబం ఆత్మీయంగా స్థిరపడినట్టు ప్రార్థిస్తున్నాం. సుబ్రహ్మణ్యం రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మరి చేతి వల్ల కూడా దర్శించండి, ఒక్కొక్కరు మీరు కనికరించండి. ఎవరైనా ఇంకా రక్షణ లేకపోతే వారి నేత్రాలు వెలిగించి దాస్యం తత్వం చేసి స్వాస్థ్యంలో ప్రవేశించి ఆరాధించబడిగా సిద్ధపరచండి. మీ దాసుని ఆత్మను నింపి దాసు మాకు అందించి మీ నామను మహింపరుచుకుని మాకు ఆత్మీయమైన క్షేమాన్ని కలిగించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. కొద్ది మాటలు, కొన్ని నిమిషాలు ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్నవారు మేము చెప్పుచున్న మాటల యందు లక్ష్యం ఉంచి సత్యాన్ని గ్రహించి మేలైంది చేపట్టమని ప్రభు నామమున మనవి చేస్తున్నా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు.
కలిసి చదువుకుంటాం. అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల నమ్మకమైన దేవ, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రభువా మీ పాద సన్నిధిలో మా ప్రియులు మా తండ్రి మరి మనీ డానియల్ అన్న మా తండ్రి జానన్నను బట్టి ద్రాక్షవలకను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ప్రేమించి వారికి ఇచ్చిన మా ప్రభువా కుమార్తె జెరుషాను బట్టి మా ప్రభు జోయల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభా మా తండ్రి గడిచిన సంవత్సరములన్నీ కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారములు ప్రభు అన్నిటిని బట్టి స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు అనేకమైన ప్రమాదకరమైన స్థితిగతుల్లో నుండి మీ బిడ్డలను తప్పిస్తూ వచ్చారు. కృతజ్ఞత కలిగి ప్రభా మా తండ్రి మీ రాజ్య సువార్తలో భాగముగా తండ్రి సంఘమును ఆహ్వానించి మా తండ్రి ప్రాంత వాసులకు మీ మాటలు వినిపించాలని వారు ఏర్పాటు చేసిన ఈ కూడిక వినుచున్న వారికి అనేకులకు రక్షణకరముగా ఉండినట్లు సహాయము చేయండి. దేవా మీకు స్తోత్రములు. మాకు ఇచ్చిన మంచి వాతావరణముకై మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ప్రియులారా, మేము చదివిన వచ్చిన భాగములు 3-4 వచనాలు. అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ప్రియమైన వారులారా, ఈ భూమి మీద పాపము అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానము కలిగినదిగా ఉంటుంది. మానవుని జీవితాల్లో ఈ దేశంలో పాపము అనేటువంటిది తన యొక్క సింహాసనం ఎత్తైనదిగా చేసుకున్నదిగా ఉంటుంది. కనుక మేము చెప్పుచున్న మాటలు గమనించండి. మానవుడు తనకు తెలుసు జన్మ తరహా పాపి అని. ప్రియులారా, బైబిల్ కూడా ఆ మాటే సెలవిస్తుంది. జన్మ కర్మ పాపములతో మానవుడు భూమి మీద జీవించచ్చు, చలించచ్చు, మరణిస్తున్నాడు అని. ప్రియులారా, అయితే పాపములో పుట్టిన మానవుడు, పాపములో మరణిస్తున్న మానవుడు పాపములో మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకనే నరకం తప్పించుకోవాలని ఏటేటా మానవుడు తన పాపం పోగొట్టుకోవటానికి బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అర్పిస్తున్నా మరలా ఆ కాలం వచ్చేసరికి మరలా పాపం జ్ఞాపకం వస్తుంది, మరలా బలి అర్పించాలి కదా అని మానవుడు బలులు అర్పిస్తున్నాడు. అయితే గమనించండి, దేవుని యొక్క వాక్యంలో 5వ వచనం కాబట్టి 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే పాపము ఎలా పోతుంది? మానవుడు పాపం తీసుకోవటానికి ఆరంభం నుండి కూడా ఎడ్లను, మేకపోతులను, ఆవుదోళ్లను, కోడెలను, కోళ్లను బలులు అర్పిస్తూ పాపం పోగొట్టుకోవాలని ప్రయాసపడుతున్నాడు. అయితే బైబిల్ సెలవిస్తా ఉంది ఆ రీతిగా మానవుని యొక్క పాపమునకు పరిహారము కలగట్లేదని. అయితే ఈ భూమి మీద మానవుల యొక్క పాపమును నివృత్తి చేయట కొరకై, మానవుని యొక్క పాపమును తీసివేయట కొరకై భూమి మీద ఒక రక్తం ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఆ రక్తము పేరే నిబంధన రక్తము అంటారు. చదవండి ఆ మాట. దేవుని యొక్క వాక్యంలో ఆ మాట రాయబడి ఉంది. హెబ్రీ 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. కనుక ప్రియులారా, పాపములు తీసివేయట కొరకై ఈ భూమి మీద మానవుడు అర్పిస్తున్న బలుల వలన పాపము పోదని దేవాతి దేవుడు
నిబంధన రక్తము అనేటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మానవుని యొక్క పాపం చదువుకున్నాం కదా, కోడల యొక్క బలుల యొక్క రక్తము పాపము తీసివేయటం అసాధ్యమని. సామాన్యంగా చెప్పవచ్చు అని ఒక మాట రాయబడింది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చు అంటారు. కానీ ప్రియులారు, అందుకనే సృష్టి ఆది నుండి కూడా మానవుడు రక్తము చిందిస్తూ బలులు అర్పిస్తూ ఉన్నాడు. అయితే వాటి వలన మానవుని యొక్క పాపము పోదు. మరి దేని వల్ల పాపం పోతుంది? ఏ రక్తము వలన అయితే పాపము పోతుందో దానినే పరిశుద్ధ గ్రంథములో నిబంధన రక్తము అని వ్రాయబడింది. నిబంధన రక్తము గనుక మానవుడు దేశమునకు దేశం మధ్య ఏదైనా వివాదము వస్తే ఇక నీవు నేను వివాద పడకూడదు, మనం ఇరువురు కలిసి ఉందామని ఏం చేసుకుంటారు? నిబంధన చేసుకుంటారు. ఇక ఆ నిబంధన చేసుకొని రాసుకున్నాక ఇంకా ఆ రెండు దేశముల మధ్య వివాదం ఉండదు. అలాగనే ఈ భూమి మీద దేవునికి మానవునికి మధ్య నిబంధన రక్తము అనేటువంటిది ఒకటి ఉంది. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఏం చేస్తుంది ఈ నిబంధన రక్తము? చదవండి, దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటాం. హెబ్రీ 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 9 మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. గ్రంథాలు, వేదాలు, సమస్తము ఆయా రకాలైన మత గ్రంథాలు ఘోషించే మాట ఏంటంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నిబంధన రక్తము. ఆ మాట మరలా చదువుకుంటాం. చదవండి, హెబ్రీ 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని ప్రియులారా, మన కొరకై నిబంధన కలిగినటువంటి వ్యక్తిగా నిబంధన రక్తమును చిందించుట కొరకై దేవాతి దేవుడే తన కుమారుని లోకములోనికి పంపించాడు. దేవాతి దేవుడే తన కుమారుని ఈ లోకములోనికి పంపించడం ద్వారా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా ఆయన కార్చిన రక్తము, అది నిబంధన రక్తం. చదవండి మరలా. పరిశుద్ధపరచుటకు సాధనమైన ఈ నిబంధన రక్తం ఏం చేస్తుందంటారా? మానవులను పరిశుద్ధపరుస్తుంది. మానవుల యొక్క పాపము నుండి మానవులను పరిశుద్ధపరుస్తుంది. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము నిబంధన రక్తము. నిబంధన రక్తం. మరొక మాట చదువుకుంటాం, దయచేసి చూడండి. దేవుని యొక్క వాక్యములో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిచిన ఎడల సహవాసము గలవారు మగుదుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి, ప్రియమైన వారులారా, ఆయా రకాలైన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఇది ఆయన నిబంధన రక్తం. 9వ అధ్యాయం 14వ వచనం. దేవుని యొక్క వాక్యంలో 9 హెబ్రీ 9వ అధ్యాయం అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి ఏడుందంట పాపం? ఎక్కడుంది? ఇందాకేం చదువుకున్న యేసు రక్తం ప్రతి పాపం మనల్ని కడిగి ఏడగడుగుద్దంట. మనస్సాక్షి, పాపమునకు నివాస స్థలం ఎక్కడండి? హృదయం, మనస్సు. గనుక ఈ లోపల మనం చిందించే రక్తము మనల్ని ఎక్కడ కడగదు. ఆ జంతువు రక్తం ఒలికించి అది చచ్చిపోతుంది తప్ప, పోయిన రక్తంతో మనం గడుక్కుందామంటే అది కుదరదు. అది పైన గడుక్కుంటాం కానీ లోపల గడుక్కోలేము. కనుక ప్రియమైన వారులారా, యేసు ప్రభు రక్తము మనస్సాక్షిని ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది. మనస్సాక్షిని, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనస్సాక్షిని పవిత్రపరుస్తుంది.
అందుకని అనేకులు ఈనాడు మనస్సాక్షి శుద్ధి చేయబడిన వారై యేసు ప్రభుని నమ్మినటువంటి వారు వారి మనసులలో ఉన్న పాపాన్ని తీసివేసుకుంటున్నారు. ఇది ఎంతో గొప్ప ఉన్నతమైన సత్యం. ప్రియుడా, మనం ఎన్ని చేసినా మన మనసులో ఉన్న పాపం పోదు. యేసు ప్రభు రక్తమే ఏమంటున్నాడు? నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి సేవించుటకు మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ప్రతి ఒక్కరి యొక్క మనస్సాక్షిని అది కడిగి శుద్ధి చేస్తుంది. ఇంకేం చేస్తుంది? రండి, దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ 1:7, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన విమోచనం, మానవుడు విమోచించబడుతున్నాడు. మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది, మానవునికి విమోచనం కలుగుతుంది. నన్ను ఎవరు విమోచిస్తారు అని మానవుడు ఎదురు చూస్తూ బలులు అర్పిస్తున్నారు. ఏ జంతువు యొక్క బలి మనల్ని విమోచించలేదు. ఏ జంతువు యొక్క రక్తము మన పాపమునకు సరిపోదు. నిబంధన రక్తముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు. ఆయన నిబంధన రక్తాన్ని చిందించాడు. తద్వారా మానవుని యొక్క మనస్సాక్షి హృదయంలో ఉన్న పాపాన్ని, అందుకనే దేవుని యొక్క వాక్యంలో హృదయం అన్నిటికంటే, చేతుల కంటే, కాళ్ళ కంటే, ముక్కు కంటే, ప్రియులారా, బాహ్యంగా పైకి కనబడుతున్న అవయవములు అన్నిటికంటే అది లోపల ఉంటుంది. ఏంటంటే అది హృదయం. అది అన్నిటికంటే, ఎందుకు ఆ మాట రాశాడంటే దానికంటే ఇంత బాగు చేతులు ఉండి వీటికేమైంది, మేమేడో లోపల లోకాన్ని అంతా చూసేది చేతులు కాళ్ళే కదా అని చెప్తే, మేము లోపల ఉంటే మేము మోసకరమైన వారం అంటామేంది అని అది అన్ని దాచుకుంటుంది. లోపల పెట్టుకుంటుంది, అన్ని దాచుకుంటుంది. ఇంకా అది లోపలుండి చేయి నాడిచ్చేది కూడా అదే, నోటి నాడిచ్చేది కూడా అదే, నీ ముక్కును కాలు నాడిచ్చేది కూడా అదే, నీ నాలుగు నాడిచ్చేది కూడా అదే. అది లోపల ఉంటుంది. అది కానీ కొట్టుకోవటం ఆగిపోయింది అనుకో, ఏమైతే చప్పగా పడిపోద్ది. ఇవికేమైంది? బాగానే ఉండాలి, చొప్పున పొద్దునే సబ్బెట్టి కడిగాను, లేదు లోపల మా దాడిచ్చేది ఉంది, అది మౌనం అయిపోయింది, ఇక మేము పనికిరాము. కనుక అర్థం చేసుకోండి, యేసు ప్రభు రక్తమే అటువంటి భయంకరమైన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఆ రీతిగా మానవులమైన మనం విమోచించబడతాం. విమోచించబడటం అంటే ఏంటో తెలుసా? విమోచన అంటే విడిపించబడటం. కనుక ప్రియులారా, ఎవరు మనల్ని విడిపిస్తారు? అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? కనుక ఆ రీతిగా యేసు ప్రభు రక్తము ద్వారా మనము విమోచించబడతాం. మరొక మాట చదవండి, కొలస్సీ 1వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రికి అభిష్టమాయ్. ఎప్పుడైతే నీ మనస్సాక్షి యేసు ప్రభు రక్తంతో కడగబడుతుందో, ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు విమోచించబడతావో, అప్పుడు నీకు సమాధానం, నీ హృదయంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ప్రియులారా, నీ కుటుంబానికి సమాధానం నిన్ను బట్టి. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఎప్పుడైతే నువ్వు సమాధాన పరచబడతావో నీ ఇంటికి సమాధానం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఆ మాట కూడా ఉంది, నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమం అంటే సమాధానం, పర్యాయ పదం. క్షేమమగును గాక అంటే ఏంటంటే సమాధానం కలుగును గాక. ప్రియులారా, నెమ్మది లేకుండా ఉన్నారా? శాంతి లేకుండా ఉంటున్న వారులారా? ఆయా రకాలైన జబ్బుల చేత, బాధల చేత ఏడవబడుచున్న వారులారా? వీటన్నిటికీ కారణం నీ హృదయమే. నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన రక్తము, ఆయన రక్తానికి ఏ రక్తం అని పేరు?
నిబంధన రక్తం. అందుకని పరిశుద్ధ గ్రంథానికి ఆ పేరు ఉంది. ఏమని? నిబంధన గ్రంథం. 2 నిబంధనలు, ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కొత్త నిబంధన అని చెప్పాడు. కనుక ప్రియులారా, ఆ రీతిగా మానవులమైన మనం విమోచించబడతాం, మానవులమైన మనం విడిపించబడతాం. ఆ రీతిగా మనకు శాంతి కలుగుతుంది. ఇదేదో మతం, లేకపోతే ఇదేదో మాయా మంత్రం కాదు. స్వచ్ఛమైన అచ్చమైన వాడుక భాషలో వ్రాయబడి ఉన్న గ్రంథంలో ఉన్న మాటలు మీకు బోధిస్తూ ఉన్నా. కనుక ప్రియులారా, సమాధానం. దేశంలో సమాధానం లేదు, రాష్ట్రంలో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, వ్యక్తుల్లో సమాధానం లేదు. ఎప్పుడు సమాధానం వస్తుంది? ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఏముండదు, సమాధానం ఉండదు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు అంటాడు, యోబు, అనేక సంగతులు ఆయనకు వచ్చి చెబుతుంటే అంటాడు, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు గారంట. ఎందుకంటే ఆయనలో ఉన్న రోగం అంత బాధిస్తుంది ఆయన్ని, ఆయనలో ఉన్న బాధ అంతగా పట్టి పీడిస్తా ఉంది. కానీ ప్రియుడా, యేసు ప్రభు మాత్రమే నీకు సమాధానం ఇయ్యగలడు. యేసు ప్రభు రక్తము ద్వారా మాత్రమే నీ పాపమునకు విమోచనం కలుగుతుంది. ఆయన రక్తము మాత్రమే నీ హృదయంలో లోపల ఉన్న ఆ గూడు కట్టుకున్న పాపాన్ని బయటికి తీసివేయగలదు. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. దయచేసి చూడండి దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన, అది చాలా ప్రాముఖ్యమైన మాట, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి దూరం అయిపోయిన మానవుని దేవునికి సమీపస్తునిగా చేయటానికి చిందించబడింది రక్తము, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తం. ఈనాడు హృదయాల మధ్య వ్యత్యాసం, మనిషికి మనిషికి దూరం, ఎడం ఏర్పడిపోతా ఉంది. కుటుంబాల మధ్య కుటుంబాలకు ఎడం, దేశాలకు మధ్య దేశాలకు ఎడం. అందుకనే ప్రభు అన్నాడు, ప్రియమైన వారులారా, ఆయన వచ్చు దినాల్లో దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యమును, జనము మీదకి జనం లేస్తారని చెప్పాడు. ఎందుకంటే ఆ ఎడబాటు అనేటువంటిది ప్రియమైన వారులారా మానవుని మీద కోపమును, ద్వేషమును, అసూయను రేకెత్తిస్తుంది. మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. మానవుని హృదయంలో పాపం ఉండటం వల్ల కుటుంబీకులకు, రక్త సంబంధీకులకు, అయిన వారికి కాని వారికి మానవుడు దూరముగా ఉంటున్నాడు. ఎందువల్ల? కారణం ఏంటంటే మానవుని హృదయంలో ఉన్న పాపము ఆ రీతిగా చేస్తుంది. యేసు ప్రభు రక్తము మనలను సమీపస్తులుగా చేస్తుంది. అప్పుడు భర్త భార్యతో, భార్య భర్తతో సమాధానకరంగా మాట్లాడుకుంటాడు. యేసు ప్రభు రక్తంతో కడగబడితే, యేసు ప్రభు రక్తంతో కడగబడిన వారి విషయమై వ్రాయబడిన మాట ఏంటంటే, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండనీయకుడి అంటాడు. కనుక ఆ రీతిగా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నీవు దేవునికి సమీపముగా చేయబడతావు. కుటుంబాల్లో సమీపముగా ప్రేమ, ఐక్యత, సమాధానం సమృద్ధిగా కలుగుతుంది. ఇప్పుడు ఆయన రక్తము వల్ల మనం సమీపస్తులముగా చేయబడతాం. దేనికి సమీపమయ్యా అంటే, ఈ భూమి మీద ఈటికే కాదు, పరలోకానికి కూడా మనము సమీపస్తులముగా చేయబడుతున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అని. కనుక ఆయన మన దగ్గరుండి మనలను పరలోకానికి చేర్చేవాడిగా ఉంటాడు. సమీపస్తులుగా. దూరం అయిపోయావు, సృష్టికర్త అయిన దేవుని ఎరగకుండా దేవునికి దూరం వెళ్ళిపోయావు, సృష్టమును పూజిస్తున్నావు, పాపము చేత, లోకములో బంధకముల చేత బంధించబడి ఉన్నావు, లోపల గూడు కట్టుకొని నీ మనస్సాక్షిలో పాపం ఉండటం వల్ల నీకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నావు. యేసు ప్రభు దగ్గరికి రా. మేము ప్రకటించే ఈ సమాధాన సువార్త ఇదే. మేమేదో మీకు మాయ మంత్రం బోధించి కలుపుకొని పోటానికి రాలే, మాకు అవసరమే లేదు. మేము ఎరిగిన సత్యం మీరు కూడా ఎరగాలని మీ మధ్యకు వచ్చాం. తీసుకో, ఒక బైబిల్ సామాన్యమైన ధరకు వస్తుంది. ఒక 200 రూపాయలకి బైబిల్ ఇస్తున్నాం, తీసుకో, చదువు, గ్రహించు. ప్రియుడా సోదరుడా, సోదరి, సత్యాన్ని గ్రహిస్తే
పరలోక రాజ్య వారసులం అవుతాం. ఇంకొక మాట చదివి ముగిస్తాం. దయచేసి చూడండి, హెబ్రీ 10వ అధ్యాయం, క్షమించండి, ప్రకటన 12:11 వచ్చిన. ప్రకటన 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. కనుక ప్రియులారా, జై జీవితం ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తముతో కడగబడినప్పుడు పాపము చేయవు, మోసం చేయవు, అబద్ధమాడవు, దుర్మార్గత, దుష్టత్వం నీ ఇంట వంట ఉండదు. నువ్వు జై జీవితం కలిగి జీవిస్తావు. లోకములో జై జీవితము యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి మానవునికి అనుగ్రహించబడుతుంది. లేకపోతే ఓటమి పాలే, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే, అన్ని చెడిపోయిన ఆలోచనలే. ప్రియులారా, మానవుని యొక్క హృదయం ఎందుకంటే చెడిపోయింది గనక అన్ని చెడిపోయిన కార్యాలే. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంతో కడగబడతావు, నీకు జై జీవితం ఇస్తాడు. జై జీవితం ఇస్తాడు. లోకములో జయిస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించాడు. లోకములో ఉన్న శక్తులన్నిటినీ జయించాడు. ఏది కూడా ఆయనను కదిలించలేకపోయింది. లోకములో మరణాన్ని జయించాడు. లోకములో ప్రతి ఒక్కరిని మరణం బంధించి వేసింది. దేవుని యొక్క వాక్యంలో ఆ మాట రాయబడి ఉంది, ఆయనను మరణము బంధించుట అసాధ్యము. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించాడు. మరణించిన తర్వాత కాల్చిపెట్టడమో పూడ్చిపెట్టడమో చేస్తారు. ఆయన పూడ్చిపెట్టారు. అయితే ఆయనను పూడ్చిపెట్టిన సమాధిలో నుండి బయటకు వచ్చాడు. దేశ వింతల్లో ఒక వింతగా వ్రాయబడింది. ఆయన సమాధి ప్రపంచ నడిబొడ్డున యెరూషలేములో నేటికి ఖాళీగా ఉంది. కొన్ని వేల లక్షల మంది యాత్రికులు ఆ స్థలానికి పోయి ఆయన సమాధిని చూసి వస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మేము సత్యం బోధిస్తున్నాం. ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ధన్యుడు అవుతావు. ఈ దేవుని వలన నీకు శాంతి సమాధానం చేకూర్చబడుతుంది. నువ్వు విమోచించబడతావు. నీ హృదయంలో ఉన్న ఆ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. ఆ రీతిగా లోకములో శాంతి సమాధానం నెమ్మదితో బ్రతుకుటకు చక్కని అవకాశం ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు కలుగు చేసేటకు ఈ లోకానికి వచ్చాడు. ఆ రీతిగా ఇక్కడ చేరవచ్చిన మేమందరం అనేకులం. ఇక్కడ మాలో అనేకులు ఆ రీతిగా ఆయన రక్తము ద్వారా మార్చబడి శాంతి సమాధానం నెమ్మది కలిగి జీవిస్తున్నాం. దేవునికి సమీపముగా ఉన్నామన్న సంతోషం కలిగి ఉన్నాం. లోకములో ప్రతి పరిస్థితిని జయించుటకు ప్రభు మాకు ఎంతగానో సహాయపడుతున్నాడు. ఇటు ధన్యత నీకు కూడా కావాలంటే ఈ కుటుంబం కూడా అదే మార్గములో నడుస్తూ ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను. అట్లయితే ఏం చేయాలయ్యా నువ్వు అనుకోవచ్చు. ఏం చేయాలని నువ్వు అనుకోవచ్చు. ఏం చేయవసరంలే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఇంక చెప్పాం కదా, దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపెనని నీ హృదయమందు విశ్వసించాలి. విశ్వసిస్తే చాలు, రక్షించబడతాం. యేసయ్య, పాపిని నీ రక్తముతో నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో ప్రభా, నన్ను విమోచిస్తావంట, నా మనస్సాక్షిని శుద్ధి చేస్తావంట ప్రభా, నీ ఎద్దకు వస్తున్నా నీకు సమీపస్తునిగా చేసుకుంటావంట ప్రభా, నన్ను అంగీకరించు. ఈ భూమి మీద అంతా ఓటమి పాలైపోయాను, పాపములో ఓడిపోయాను, అబద్ధంతో ఓడిపోయాను, మోసముతో ఓడిపోయాను ప్రభా, అయిన వారితో కాని వారితో ఓడిపోయి ఉన్నాను. అంతా రాజీ పడిపోయిన బ్రతుకు, ఏముందిలే అని సర్దుకొని పోతున్నా. అయితే నా జీవితం యొక్క గమ్యం నిత్య నరకమని ఎరుగుతున్నా. ఇవన్నీ నా పాపం వల్లనే నా మీద ఏలుబడి చేస్తున్నాయని నీ దగ్గరకు వస్తున్నా. స్వామి, నన్ను విడిపించు, నీ రక్తంతో నన్ను కడుగని ప్రభుని అడిగితే ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఆయన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడుగుతాడు, పరిశుద్ధునిగా చేస్తాడు. ప్రియుడా, లోకములో శాంతి సమాధానం ఈ భూమి మీద బ్రతికినంత కాలం. ఇంకో మాట చెప్తాం మీకు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వారులారా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను మన ప్రభు
సమాధిలో నుండి తిరిగి లేచి పరమునకు ఆరోహణమై వెళ్ళిన ప్రభువే త్వరలో రాబోతున్నాడు. ప్రియుడు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయనను నమ్మిన వారిని తీసుకొని పోవటానికి రాబోతున్నాడు. వారు మృతులైనా సరే వారు తిరిగి లేచేవారుగా ఉంటారు. ఆ తర్వాత భూమి మీద భయంకరమైన తీర్పు. ప్రియమైన వారులారా, భయంకరమైన శ్రమలు మానవులు ఎదుర్కోవాలి. అవి రాబోతున్నాయి. వాటన్నిటి నుండి నువ్వు విడిపించబడలేవు. అన్ని బాగున్నప్పుడు యేసు ప్రభు నమ్ముకోమంటే నమ్ముకోని నీవు అట్టి శ్రమల కాలంలో నువ్వు నమ్ముకోలేవు. నమ్మమన్నా నమ్మలేవు. నువ్వు తట్టుకోలేవు. మరణాన్ని ఎత్తుక్కుంటావు. అప్పుడు ఆయన మరణాన్ని బంధించి వేస్తాడు. మానవులకు మరణం ఉండదు. భూమి మీద భయంకరమైన శ్రమలు, భయంకరమైన పరిస్థితులు మానవుడు ఎదుర్కొంటాడు. ప్రియుడా, ఇవి సత్యం. వాటన్నిటి గురించి మేము వివరించటకు మాకు సమయం లేదు. కానీ ఆయన తను నమ్మిన వారిని తీసుకొని పోవటానికి రాబోతున్నాడు. ఆ మోక్ష రాజ్యంలో చేరాలంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచమప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల దేవ, మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. బలులు అర్పించటం వలన మానవునికి ఏటేటా పాపములు జ్ఞాపకం వస్తున్నాయని ప్రభువా, ఈ పాపములు తీసివేయట కొరకై, ఈ పాపిని రక్షించుట కొరకై, ఈ పాపముల నుండి మానవుని విడిపించుట కొరకై, విమోచించుట కొరకై ప్రభువా, మానవుని యొక్క హృదయములో ఉన్న పాపములను, ఆ మనస్సాక్షిని శుద్ధి చేయట కొరకై నీవి లోకానికి వచ్చావని ఈ ప్రాంత వాసులకు అల్పముగా ఈ మాటలు ప్రకటించుటకు ఈ మా ప్రభువా దీన కుటుంబాన్ని ఆధారం చేసుకొని మీరిచ్చిన మా తండ్రి కుటుంబానికి ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. అనేకులు మీ మాటలు విన్నారు. విన్నవారి హృదయాల్లో మీ మాటలు ప్రభువా అనేకుల హృదయాలు ఫలింపచేయండి. దేవా, మా తండ్రి లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయబడిన వారే పరలోక రాజ్య వారసులకు సాయం చేయండి. ప్రభు, ఉచితముగా మీరు అనుగ్రహిస్తున్నారు. ఉచితముగా మానవునికి పాప క్షమాపణ ఇచ్చిన కొరకే మీరు శిలువలో బలి అయిపోయారు. ప్రభా, మీ రక్తమునంతయు ధారగా కార్చారు. విశ్వసిస్తే చాలయ్యా, నమ్మితే చాలు, నరకము నుండి తప్పించబడతావని సెలవిచ్చారు. దేవా, మీ స్తోత్రములు. విన్నవారి హృదయాల్లో మీ కార్యం జరిగించాయి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా మా ప్రభావ వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ఇక్కడ చేరినవారు ఎవరిలోనైతే పాప క్షమాపణ కలగలేదు ప్రభా, ఇంకా ఎవరినైతే లోకము పరిస్థితులు బంధించి ఉన్నాయో అట్టి వారికి కూడా విడుదల కలుగుతుందని సెలవిచ్చారు. ప్రభు, మీ నామమున విశ్వాసం ఉంచే భాగ్యం దయచేయండి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుల కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి ఏర్పాటు చేసిన ఈ కోడిక స్తోత్రాలు. నీతిమంతుని గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహనాదం అనేకులకు మీరు వినిపించారు. ఈ సమయమందు రాయబడిన మాట ప్రకారం మీకు స్తోత్రాలు. ప్రభా, కుటుంబానికి కావలసిన మీ ఆశీర్వాదం మెండుగా దయచేయండి. మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. దాని ఉన్న ద్రాక్షలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవము గల దేవ, ప్రేమించి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ఎలీషా మా తండ్రి జోయలను బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి. అంతేకాదు ప్రభా, మా తండ్రి జోయల్ యాక్సిడెంట్ నుండి మీరు ఎంతగానో తప్పించారు. మా తండ్రి మరణం తప్పించుకు యెహోవాషమని రాయబడినట్లు మీరు రక్షించినందుకై స్తోత్రాలు. అందుకు సంఘముగా కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అంతేకాదు మీ దాసురాలు ఆపరేషన్లో కూడా మీరు ఎంతగానో సహాయపడినారయ్యా. అందుకై మీకు స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యము, శక్తి, బలము దినదినము మా ప్రభు మీరు అనుగ్రహిస్తూ వస్తున్నందుకై స్తోత్రాలు. సహాయం చేయండి ప్రభా. అంతేకాదు మీ దాసురాలు మీరు జతపరిచి ప్రభా 21 సంవత్సరాలు మీరు కాపాడుతూ వచ్చారు. అందుకై మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. సంవత్సరమును నీ దయా కిరీటమును
వారికి ధరింపజేసినందుకై స్తోత్రాలు. మీ జాడల యొక్క సారములో ప్రభా వారు తండ్రి మీ జాడల్లో నడుస్తూ మీ సారమును అందుకున్నట్లు సహాయం చేయండి. ఈ సంవత్సరం అంతా మీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా తండ్రి మా ప్రభు ఈ రీతిగా కుటుంబం ఆత్మీయంగా మీ యందు స్థిరపరచబడి బలపరచబడినట్లు సహాయం చేయండి. అలాగే ప్రభువా సుబ్రహ్మణ్యం గారి కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. గొప్ప రక్షణ ప్రభా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటారయ్యా ప్రభా. మీరే వారి హృదయంలో కార్యం చేసి మీ రక్షణ ప్రసాదించమని వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి హృదయంలో మీ మాటలు నీరుకంటి ఫలింపు చేయమని మహిమాగణత మీకు ఆరోపిస్తూ ఈ శబ్దయాత్ర ద్వారా ఉన్నవారిలో మీ కార్యాలు జరిగించమని మిగిలిన సమయం మాకు దీవెనకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన చేస్తారన్నదాన్ని రైస్ ఉంది, కర్రీ ఉంది. స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాకు ధరాకాలంలో పరిచయం చేశారు. స్తోత్రములు. వారంటే చాలా భయం కలిగి ఉండేవారు. విశ్వాసం. మీ స్తోత్రాలు నాయన వందనాలు తెలుస్తున్నాం. మీ దాసుని మా తండ్రి కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. డానియల్ గారు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి తల్లి గారిని బట్టి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. వృధాపు బలహీనతల్లో దినదిన మీ కృప అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. ఎన్నో ప్రాంతాల్లో మా తండ్రి వారు చేసిన ప్రార్థనలు పరిచర్యలను బట్టి స్తోత్రాలు. ఇక్కడ కూడా తండ్రి కొంత సేవ కూడా కొంతకాలం వారు జరిగిస్తూ వచ్చారు. మీ స్తోత్రాలు తండ్రి. మీ దాసరాలు ముసలితనమందు మా తండ్రి సారము కలిగి వచ్చగానందు మా ప్రభావ మీరు సెలవిచ్చిన మాటలు బట్టి వందనాలు. మంచి ఆరోగ్యం దయచేసి కాపాడుతురండి. తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ప్రేమించిన కుమారుడు ధ్యానం బట్టి ద్రాక్షలందరూ బట్టి వందనాలు స్తోత్రములు ప్రభువ. మా తండ్రి మా ప్రభావ కుటుంబాన్ని విశ్వాసమందు మా తండ్రి ప్రేమించి స్థిరపరుస్తూ ఈ రీతిగా ప్రభావ తండ్రుల తర్వాత పిల్లల తర్వాత వారి పిల్లలు ఈ రీతిగా ప్రభువులో ఉన్నట్టు ఎంతో గొప్ప భాగ్యం. మీకు స్తోత్రములు. మీ దాసరాలు ప్రేమించిన పిల్లలు మా తండ్రి గెరీష, మా తండ్రి జోయలు బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఆశీర్వదించి బిడ్డల చదువుల్లో సహాయం చేయండి. జ్ఞానంతో నింపండి. వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి. ప్రభా మీ స్తోత్రాలు. మీ అందు భయభక్తులు కలిగి మీ కృపలో వర్ధిల్లే భాగ్యం అనుగ్రహించండి. గత సంవత్సరం జోయల్ యాక్సిడెంట్లో ప్రభా మీరు మనలో నుండి తప్పించారు. గొప్ప దేవుడు. మీ స్తోత్రాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి ఇచ్చినా రుణములు తీర్చదును. రక్షణ పాత్ర చేదబోని యెహోవా నామమున ప్రార్థన చేసిన భక్తులు సెలవిచ్చారు. అటు రీతిగా కృతజ్ఞత కలిగి ఈ దాసుడు ఏర్పాటు చేసిన మా తండ్రి ప్రేమ స్వార్థలో భాగంగా ప్రభా కుటుంబంలో కూడికను ఏర్పాటు చేసినందుకు చెప్పిన మాటలు కుటుంబానికి ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా అనేకులకు రక్షణకరమైనట్లు సాధించారు. మీ స్తోత్రములు. ద్రాక్షాలకు కూడా ఆపరేషన్లో మీరు సహాయపడ్డారు. సంపూర్ణ స్వస్థత ఇచ్చారు. ఆరోగ్యంతో నింపుతున్నారు, కాపాడుతున్నారు. మరి వివాహమై కూడా 21 సంవత్సరాలు మీ గర్భాపాలే కాపాడుతూ వచ్చారు. సంవత్సరంలో మీ దయా కిరీటం ధరింపజేసినందుకు స్తోత్రాలు. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా మీ
కార్యం నూతనపరచండి. అతని హబక్కులు ప్రార్థించాడు. నేను కూడా మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. వారిలో వారి కుటుంబంలో ప్రభా మీ కార్యములు నూతనపరుస్తుంది. నూతన కార్యాలు ఇంకా అనేకములుగా జరిగించి మహిమపొందండి. స్తోత్రాలు వందనాలు చెల్లి. సంవత్సర దినములన్నీ కూడా మీకు కర్మగా చేయండి. వారి ప్రార్థనలు విశ్వాసము అది పెంచు. సుబ్రహ్మణ్యం గారికి కూడా రక్షణ మారు మనసు దయచారు. కుటుంబం ఏ రీతిగా ఆత్మకి స్థిరపడి మీ ఇంట్లో ఎదిగి వర్ధిల్లినట్టు సహాయం చేయండి. స్థలాలకు అప్పగిస్తుంది ఫలితాన్ని మీకు ఆరోపిస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము